ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే ఉత్సవాలు దేవాదాయ శాఖ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేరున పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క 3,20,00,000 మంజూరు చేయడం జరిగిందని, పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. శివపార్వతుల కళ్యాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ఒక్కసారి రెడ్ అన్న ఓకే. వేరే ఎమ్మెల్యే గారు ఓకేనా కోరుకోండి. గారు ఉండే కదా నర్సిరెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండే వైరా నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి జిల్లాల ప్రజానికానికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో యాత్రికులకి, భక్తులకి ఎటువంటి కష్టం రాకుండా, ఇబ్బంది రాకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరిగింది. గతంలో కంటే ఈసారి భిన్నంగా దాదాపు 3-4 రహదారులు భక్తులు ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా, గుడి చుట్టూ కూడా గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున వైశాల్యం, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసుకోవటం జరిగింది. భక్తులు కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉదయం నుంచి బాగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జాతరలో జరుగుతున్న
శివుని కళ్యాణం పెద్ద ఎత్తున జరుగుతున్న జాతరలో లక్ష్మీపురం కూడా గతం నుంచి పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉన్నది. జాతరలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు, వైద్యాధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం, ఎండోమెంట్ యంత్రాంగం, మున్సిపాలిటీ యంత్రాంగం, మా పార్టీ నాయకత్వం, వాలంటరీ విధానం పెద్ద ఎత్తున యాత్రికులకి అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తున్న సందర్భం ఉంది. ఈ సందర్భంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామిని ఒకటే అడిగాం, రాహుల్ గాంధీ గారి ఇంటి పేరు గోత్రం దత్తాత్రేయ గోత్రం పేరు మీద వారి తల్లిగారి ఆరోగ్యం, సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగుండాలని, రాబో కాలంలో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం రావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ప్రజానికం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాసు, అందరికీ రేషన్ కార్డులు, రేపు అందరికీ ఇళ్ల నిర్మాణం, రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన రాష్ట్రంగా మరి శివుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ జిల్లా పక్షాన ఉన్న భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, వారిని పెద్దలు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, పెద్దలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఎంపీలు రేణుకా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు. ఇంకో ప్రధానమైన ఘట్టం, ఈ లక్ష్మీపురం అనే గ్రామానికి చరిత్ర ఉన్నది. శివాలయ జాతరని పెద్ద ఎత్తున ఆనాడు స్వర్గీయ అనంతరాములు గారు, వారి కుటుంబం, లక్ష్మీపురం గ్రామస్తులందరూ పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఈ జాతర నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రధానంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వాటన్నిటికంటే భిన్నంగా పెద్దలు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఈ జాతర ఆయన సొంత గ్రామం కాబట్టి ఇక్కడ సదుపాయాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎండోమెంట్ అధికారుల ద్వారా సమకూర్చి ఈ జాతర పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మక జరగాలని చెప్పి చేస్తున్న సందర్భంలో వారికి కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తూ మరి యాత్రికులందరికీ కూడా, భక్తులందరికీ